హాయ్ అండి, అందరికీ విఎన్ డిజైన్స్కి స్వాగతం అండి. ఈరోజైతే మనం కట్ లంగా అంటే కట్లుగా కుట్టుకునే లంగా, ఈ కట్ లంగాని ఎలా స్టిచ్ చేయాలనేది ఈ వీడియోలో చూసేద్దామండి. ఇది శారీకి వన్ సైడ్ ఇట్లా కట్లు వచ్చేసింది, బ్యాక్ సైడ్ వచ్చేసి ఓన్లీ ఫ్లవర్స్ వచ్చింది. కింద డిజైన్ వచ్చేసింది. ఇది శారీ అండి. ఇలా ఫ్లవర్ వచ్చింది శారీకి. వన్ సైడ్ ఏమో కుచ్చిళ్ళు వచ్చినాయండి. ఇప్పుడు వచ్చేసి మనం దీన్ని కటింగ్ చూసుకుందాం. వీడియోలో వన్ సైడ్ వస్తుంది కదండి, అట్లా కట్ చేసేసుకొని 1 ఇంచుకి ఒక డాట్, 2 ఇంచుకి ఒక డాట్, 1 ఇంచుకో డాట్, 2 ఇంచుకో డాట్, 1 ఇంచుకో డాట్, 2 ఇంచుకో డాట్, ఇట్లా 1 ఇంచు 2 ఇంచు 1 ఇంచు 2 ఇంచు అట్లా శారీ మొత్తం పెట్టేసుకోవాలండి. వన్ ఇంచు 2 ఇంచు 1 ఇంచు 2 ఇంచు అనేసి ఇలా పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ కట్ ఇచ్చారు కదా, అటు నుంచి కట్స్ పెట్టేసుకోవాలి. మనకి లంగా అయితే ఇప్పుడు ఫుల్ లంగాకైతే మనం మడుస్తాం కదండి కుట్టే కాడ, కానీ ఇక్కడ అట్లా కాదు. ఆ మడిచేది మొత్తం కింది దాకా కుట్టు వేయాలండి. ఇట్లా మొత్తం బారుగా కుట్టేసేయాలి. చీర అంచుకి ఒక జాడ మందం వదిలేసి మొత్తం కుట్టాలండి, పైనుండి కింది దాకా. వీడియోలో చూపిస్తున్నట్టుగా 1 ఇంచ్ దగ్గర కాకుండా మనం 2 ఇంచెస్ పెట్టుకున్నాం కదా, 2 ఇంచెస్ హాఫ్కి ఫోల్డ్ చేసేసి శారీ అంతా ఇలా స్టిచ్ చేసుకోవాలండి. చాలా టైం పట్టిద్దండి, రిస్కీ ప్రాసెస్ ఇది. మన మామూలంగా కుట్టాలంటే 10 మినిట్స్లో అయిపోతుందండి, కానీ ఇది కుట్టాలంటే ఖచ్చితంగా 1 అవర్ అని పట్టిద్ది. ఒక గంట సేపైనా, గంట పట్టిద్ది. ఒక శారీ మొత్తం అంత 2 ఇంచెస్ 2 ఇంచెస్ 2 ఇంచెస్ లెక్క ఒక శారీ మొత్తం అలా కుట్టాలి. లెహంగా లాగా కుట్టాలి. సమానంగా చూసుకుంటూ ఎగుడు దిగుడు హెచ్చు తగ్గులు కరెక్ట్గా లైన్ ఇట్లా గీసినట్టే రావాలండి. మనం ఇంతకు ముందు వేసినవి ఇవి అసలు డిఫరెంట్ కనిపించొద్దు, కరెక్ట్గా అదే వేలో ఒక స్ట్రైట్ వేలో రావాలండి. స్టిచ్ అనేది అసలు డిఫరెంట్ కనిపించొద్దు. చాలా టైం పట్టిద్దండి వీటికి. ఇవి శారీకి వేస్తుంటే డాట్స్ వేసేటప్పుడు మొత్తం చెమ్కీ కదండి, చెమ్కీ సూదికి ఇరుక్కుపోయి దారం ఊక దిగుతుంది.
చెమ్కీలో ఊరికే సూది తట్టుకుపోతుంది. చూసారు కండి, ఇలా చిన్న చిన్న ఫిల్స్ స్టిచ్ చేయాలండి, చాలా చిన్నగా. ఎందుకంటే శారీ మొత్తం ఫిల్స్ వేస్తున్నాం కదండి, పెద్ద నడుము అవుతుంది. అలా నడుము కాకుండా దగ్గరకని నీట్గా ఫిల్స్ వేసుకోవాలా. కస్టమర్ నడుము అయితే 30 ఉందండి, నేను 34 పెట్టేసుకుంటున్నా. ఎందుకంటే కరెక్ట్గా 30 పెడితే నడుముకి వెయ్యాలన్నా తీయాలన్నా లంగా ఇబ్బంది కదండి. ఒక 4 ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టేసుకున్నా. లంగా ఫిల్స్ వేసాం కదండి, ఇలానే శారీ మొత్తం ఫిల్స్ వేసుకోవాలండి. చీర మొత్తం 4 మీటర్ శారీ తీసుకున్నా అండి నేను. ఆ 4 మీటర్ శారీ కూడా నడుము కాడ ఎక్కువ పట్టుకొని చీర ఫాల్ వేసే చివరి ఉంటుందిగా, ఆ చివరి వరకు మొత్తం ఇలా ఫిల్స్ వేసుకోవాలండి. సన్న సన్న ఫిల్స్ వేసుకోవాలి. మన నడుము లూజు 30 వచ్చిందండి, నేను 34 పెట్టేసుకుంటున్నా. 34 ఇంచులు నడుము వచ్చిందాకా అంత బారు చీరను కూడా ఇలా చిన్న చిన్న ఫిల్స్ లాగా చీర అంతా పెట్టేసేయాలండి. చూడండి, నాకు నడుము వచ్చేసి 17 వచ్చింది. డబల్ ఫోల్డ్ మీద 17 అంటే 17 అంటే స్ట్రైట్ నడుము స్ట్రైట్ అయితే 34 వస్తుందండి. నేను లంగా జాయిన్ చేసుకుంటున్నా. చివర్లు ఇలా కలిపి కుట్టేసుకొని ఓపెన్ సైడ్ అనేది మడిచి కుట్టుకుంటున్నా లంగా వైపు. జిప్పు వేస్తే బాగుంటుందిలే, కానీ జిప్పు ఆప్షనల్ అనమాట, మనకు నచ్చితే పెట్టుకోవాలి, లేకపోతే లేదు. నేను లూజ్ కుట్టు వేసుకుంటున్నా, అవి ఫిల్స్ అనేవి లేకుండా పైనుండి కుట్టేసుకుంటున్నా. సూదికి ఊరికే చెమ్కీలు అనేవి తట్టేస్తున్నాయి, సూదిలో దారం అంతా తెగి ఊరికే సూదిలో దారం తెగుతుంది. ఇప్పుడైతే మన ఫుల్ లెహంగా వచ్చేసి 42 ఇంచెస్ ఉంది. ఇప్పుడు లైనింగ్ కటింగ్ చేసుకుందామండి. లైనింగ్ వచ్చేసి 2 మీటర్స్ తీసుకున్నా అండి. ఆ 2 మీటర్స్ని డబల్ ఫోల్డ్ చేసి, ఆ డబల్ ఫోల్డ్ని సమోసా వేలో, ఆ మూల నుంచి ఈ మూలకి సమోసా వేలో ఇలా మడత పెట్టేసి, నాకు నడుము వచ్చేసి 7.5 పెట్టేసుకుంటున్నా అండి. 8.5 నడుము పెట్టేసుకుంటున్నా. లెహంగా బార్ వచ్చి 39 పెట్టేసుకున్నా. మార్కింగ్లు పెట్టేసుకుంటున్నా అండి 39కి. నాకు లెహంగా కింద వైపున కొంచెం అతుకు పడిందండి, అతుకు జాయింట్ చేసేసుకున్నా. సరిపోలేదండి 2 మీటర్స్కి, 2 మీటర్స్ క్లాత్ సరిపోలేదు, కొంచెం అతుకుబడింది లెహంగా అంచున. అస్సలు మిగలలేదండి, కొంచెం అంటే కొంచెం కూడా మిగలలేదు. 2 మీటర్స్ తీసుకుంటే అసలైతే 4 మీటర్స్ చెప్పాలి, నేను మర్చిపోయి 2 మీటర్స్ అన్నా. దానివల్ల అయినా ఈ కటింగ్కి 2 మీటర్స్ ఎక్కువ సరిపోతుందిలే, కానీ మామూలు ఇప్పుడు శారీలో ఫిల్స్ పెడతారు కదండి, దానికైతే కంపల్సరీ 4 మీటర్స్ వేయాలండి. ఇప్పుడైతే లెహంగా కింద వైపున ఇలా మడిచి కుట్టేసుకోవాలి. కుట్టేసుకున్న లైనింగ్ని మన లంగాతోటి అటాచ్డ్ చేసి నడుము పట్టి వేయాలండి. లైనింగ్ని అటాచ్డ్ చేసేయండి లంగాకి, నడుము పట్టి వేసేస్తే అయిపోతుంది. ఇదే అండి కట్టు లంగా అనేది.
వేసేసానండి, నడుము పట్టి వేసాను. ఇది లెహంగా స్టిచ్ అయ్యాక అవుట్ఫిట్ అండి. వీడియో ఇన్ఫర్మేటివ్ ఉంటే విఎన్ డిజైన్స్కి లైక్ చేయండి.